హలో గాయస్, మనకి ఐపీఎల్ అంటేనే ఎన్నో రికార్డులు బ్రేక్ అవుతూ ఉంటాయి, అలాగే కొత్త రికార్డులు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే మరి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే సేమ్ అదే సినారియో. కొన్ని రికార్డులు బ్రేక్ అయినాయి, అదేవిధంగా కొన్ని రికార్డులు కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. సో మరి ఆ రికార్డులు ఏంది అనే వాటి గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆర్సీబీ గురించి అయితే మాట్లాడదాం. సో అయితే ఆర్సీబీ సినారియో కనుక ఈ సీజన్లో చూసుకుంటే మొత్తం కూడా ఎవే గ్రౌండ్స్లో, అంటే వీళ్ళ హోమ్ గ్రౌండ్లో కాకుండా ఎవే గ్రౌండ్లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన టీమ్గా మరి మనకి ఆర్సీబీ అయితే రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఏ టీం కూడా ఎవే గ్రౌండ్స్లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన సినారియో ఎక్కడా కూడా లేదు. సో అయితే ఫస్ట్ టైం ఆర్సీబీ క్రియేట్ చేసింది ఇది. అయితే దాని తర్వాత ముంబై ఇండియన్స్ సిచ్యువేషన్ కనుక ఒకసారి చూసుకుంటే వీళ్ళు వరుసగా 5 మ్యాచ్లు అయితే గెలిచారు. అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు వరుసగా 7 టైమ్స్ వీళ్ళు ఈ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఏ టీము కూడా మరి 7 టైమ్స్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన సినారియో ఎక్కడా కూడా లేదు. ఫస్ట్ టైం ఈ రికార్డ్ని మరి ముంబై ఇండియన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సినారియో కనుక చూసుకుంటే వీళ్ళు 2008 నుంచి మ్యాచెస్ ఆడుతున్నా కూడా ఇప్పటి వరకు స్టార్టింగ్లో ఐపీఎల్ స్టార్టింగ్లో ఎప్పుడు కూడా వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన సిచ్యువేషన్ ఎప్పుడు కూడా లేదు వీళ్ళకి. అయితే ఈ సీజన్లో మరి ఆ రికార్డ్ని క్రియేట్ చేశారు ఇప్పుడు. అయితే వరుసగా మరి ఈ సీజన్లో చూసుకుంటే 4 మ్యాచ్లు గెలవడం జరిగింది. అయితే దాని తర్వాత సిఎస్కే పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే మరి సిఎస్కేలో ఎంఎస్ ధోని మరి అతి పెద్ద వయస్కుడిగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన ప్లేయర్గా ఎంఎస్ ధోని నిలిచాడు. సో దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీంలో చూసుకుంటే అతి చిన్న వయస్కుడిగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది వైభవ్ సూర్యవంశీ. సో వీళ్ళిద్దరు కూడా ఈ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత పీవీకే సినారియో కనుక చూసుకుంటే వీళ్ళు అతి తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసుకున్న టీమ్గా వీళ్ళు ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. అది కూడా కేవలం 112 రన్స్ మాత్రమే. అయితే దాని తర్వాత అది కూడా మరి కేకేఆర్ మీద. సో ఇంకో పక్క కేకేఆర్ సినారియో కనుక చూసుకుంటే మరి ఇప్పటి వరకు 2008 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మరి ఏ టీము కూడా ఒక 3 వేరు టీముల మీద 20 అబోవ్ టైమ్స్ గెలిచిన సిచ్యువేషన్ ఏది కూడా లేదు. అయితే మరి ఈ సీజన్లో చూసుకుంటే కేకేఆర్ 3 వేరు టీముల మీద 20 అబోవ్ విక్టరీస్ నమోదు చేసిన టీమ్గా మరి రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అయితే మరి ఏదైనా సరే మరి ఈ ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే ఈ రికార్డులన్నీ క్రియేట్ అయినాయి అనమాట. సో మరి ఏదేమైనా సరే మరి ఈ రికార్డుల గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.